నమస్తే అండి అందరికీ. హాయ్, హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సండేదండి. సండే రోజు మటన్ బిర్యానీ చేశాను. అది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలో చూసేయండి. మరి ఇక్కడ వచ్చేసి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుంటున్నాను. ముందుగా వాటర్లో రైస్ ఉడకబెడతాం కదా, అదే దానికోసం మసాలాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందు నేను వీడియో తీయలేదండి. మటన్ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ మటన్ ఉడకదు కదా, అంటే అది లేతదే ఏదో అంటారు కదా, అదే మంచిదే. కాకపోతే కొంచెం ఉడికిస్తున్నాను అనమాట. విజిల్ వేయించేస్తున్నాను. అందులోనే మటన్లోనే ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కొంచెం పుదీనా కూడా వేసానండి. పుదీనా ఉంటుంది కదా, పుదీనా కాదు సారీ, మెంతు కూర అంటారు కదా, అది మెంతాకు అన్నమాట, అది వేసాను. అవన్నీ ముందు కొంచెమే వేసానండి మెంతాకు. అవన్నీ వేసి ముందు ఉడకబెట్టేస్తున్నాను అనమాట. కుక్కర్లో పెట్టేసి ఒక పక్కన రైస్ ఉడికించడానికి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఒక పక్క రైస్ ఉడుకుతూ అంటే ముందు రైస్ వేయలేదు, వాటర్ వేసాను. ఈ లోపల రైస్ కడిగాను, అంటే కడగను, అలాగే వేస్తాను. ఎందుకంటే రైస్ కొంచెం ముక్కల కింద అయిపోతుంది అని చెప్పేసి నేను రైస్ అయితే ఎప్పుడు కడగను. అది బాస్మతి రైసు అలాగే వేస్తాను. కానీ ఎందుకో కడగాలనిపించి మర్చిపోయి మొత్తానికి అలవాటులో పొరపాటుగా కడిగేసాను అనమాట. ఆ కడిగేయడం ఏమైందంటే రైస్ నేను అనుకున్నట్టుగానే ముక్కల కింద అయిపోయింది. బాస్మతి రైస్లా రాలేదు, కొంచెం ముక్కల కింద అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నీళ్ళు పూర్తిగా మరగవలసిన అవసరం లేదండి. కొంచెం మరుగుతున్నాయి అని అనుకునేటప్పుడే రైస్ వేసుకోవాలన్నమాట. కడిగిన రైసు అంటే కడగద్దు, ఎక్కువ ఆయిల్ కానీ ఏదన్నా రాసి అప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. లేదా కడిగినా కానీ త్వరగా కలపకూడదు అనుకుంటాను. నేను కలిపేసాను, దానివల్ల విరిగిపోయినట్టుగా అయిపోయిందనమాట రైసు. కానీ తర్వాత మీకు చూపించలేదు. ఇది ఉడకబెట్టిన మటన్ అనమాట. ఇది పక్కకి కుక్కర్లో నుంచి తీసుకున్నాను. మిగిలిన మెంతికూర వేసుకుంటున్నాను అనమాట. ఇందులోని వేసుకొని కలిపేసుకున్నాక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బాగా వేయించుకుంటాను అనమాట బిర్యానీ గిన్నెలోని. చూడండి, అక్కడ కొంచెం పొగలు వస్తున్నాయి కదా, అప్పుడు రైస్ కూడా వేసేసుకుంటాను. ఇవో పక్క నుంచి వేసుకుంటూ హర్ని పాటలు చూపిస్తున్నాను. వీడియో తీయడానికి హర్ని ఇంకో స్టూల్ ఎక్కి నుంచొని మా వీడియో పాటలు అనమాట ఇవి. వీడియో కోసం తను తీస్తున్నాను, నేను పిచ్చిదానిలాగా ఉన్నాను, నన్ను తీస్తున్నావు అని చెప్పేసి అలా పెట్టింది అనమాట ఫేసు. అది తను అలా నుంచొని అలా వీడియో తీస్తుంది అనమాట. ఎందుకంటే నాకు కుదరదు కదా, మీకు తెలిసిందే. ఎవరికైనా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది వీడియో కష్టాలు, ఎలా తీయాలి ఏంటన్నది. ఇంకా ఇక్కడ రైస్ వేసుకుంటున్నాను అనమాట. నేను ఒక లోట రైస్ తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు కూడా ఈవినింగే చేస్తాను, కానీ ఇప్పుడు ఇంకా చేయమన్నారని చేస్తాను. ఎక్కువ అయితే నేను ఈవినింగ్ టైంలోనే బిర్యానీ చేస్తాను అనమాట. పగలు రైస్ తిన్నా కానీ ఈవినింగ్ ఎందుకో కొంచెం చల్లదనానికి అది బాగా అనిపిస్తుందని ఈవినింగ్ ఎక్కువ చేస్తాను. కానీ ఇప్పుడు చేయమన్నారని చేశాను అంతే. సాయంత్రం మళ్ళీ అయినా కొంచెం చికెన్ తెస్తే అదే మళ్ళీ కర్రీ కింద వండేసాను అనమాట. ఇది వచ్చేసి ఇందులోకి అనమాట బిర్యానీ, అదే ఆనియన్స్ అవి వేసుకుంటాం కదా, ఆ మసాలాలు చూపించాను కదా అవన్నమాట. అవి వేసేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. ఇవి ఎందుకు ఇప్పుడు వేసానంటే ముందు వేయకుండా ఆయిల్లో, అంటే ఆనియన్ బాగా వేగాలి కదా, అది వేగేటప్పటికి ఇవి కొంచెం మాడిపోయినట్టు అయిపోతాయి అని చెప్పేసి నేను అవి కొంచెం సగం వేగిన తర్వాత అప్పుడు వేసాను అనమాట. ఇప్పుడు అవి కూడా కరెక్ట్గా వేగుతాయి, అందుకని అలా వేసాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ అదే మటన్ ఉంది కదా, సారీ, దీన్ని కలిపేసుకొని
వేసుకుందాం ఇప్పుడు ఇది కూడా. నిజంగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రైసు చిన్న ముక్కల కింద అయిపోయినా కానీ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇది వేయించుకోవాలన్నమాట ఒక పక్కన. ఆ రైసు అవ్వేంతవరకు ఇది వేగిపోద్ది. ఇది కరెక్ట్గా అవుతుంది. అప్పుడు ఇది వేగే లోపల రైస్ అయిపోద్ది అన్నమాట. వీడియోస్ ఎవరు ఎక్కువ రీచ్ అవ్వట్లేదండి. లైక్లు ఇవ్వట్లేదు ఎవరు కూడా. రీచ్ అవ్వట్లేదు ఎక్కువ. నాకు వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగైతేనే కదా రీచ్ అవుతుంది బాగానే. వీడియో చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని మళ్ళీ ఒక పక్కన వేగనిస్తూ ఉండాలి. దీన్ని వేయించుకుంటూ పసుపు, అప్పుడు నేనే తీసాను అనమాట, అందుకని అలా ఊగిపోతుంది ఫోను. హరిణి ఇంటి సినిమా చూస్తున్నారు, కుబేరా సినిమా. ఆ ఇంట్రెస్ట్లో ఉండి నన్ను పట్టించుకోలేదన్నమాట నేను పిలిచినని. అందుకని నేనే తీసుకున్నాను, కానీ అవ్వలేదు. అది ఇలా వచ్చిందనమాట. ఇది ఏంటంటే లాస్ట్లో వరకు తీయలేదండి, ఎందుకంటే ఫోను ఛార్జింగ్ చూసుకోలేదు నేను. ఛార్జింగ్ అయిపోయింది పూర్తిగా. అయితే వీడియో లేదు. కరెంట్ కూడా తర్వాత తీసాడు. కరెంట్ లేక వీడియో తీయడానికి లేక ఇంకా ఫుల్గా మీకు తీయలేదు. కొంచెం వరకే వచ్చింది వీడియో అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ పూర్తిగా చేసి పెడతాను, ఏమనుకోవద్దు. మళ్ళీ ఎప్పుడన్నా చేసి మీకు పెడతాను వీడియో. ఇప్పుడైతే పూర్తిగా అయితే అవ్వలేదండి. 20% ఉన్నది. ఈ లోపల వీడియో తీద్దాం కదా అంటే అసలు వీడియోకి సపోర్ట్ ఇవ్వట్లేదు, ఛార్జింగ్ ఆన్ అవ్వట్లేదు అసలు. అందుకని మధ్యలో ఆగిపోయింది అనమాట, కుదరలేదు. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. కానీ మీరే తిన్నారు కదా, మీకే చెప్తారు. బాగున్నా బాగోపోయినా బాగానే చెప్తారు. బాగానే ఉందని నేను అనుకోవద్దు, కానీ నిజంగానే చాలా బాగుంది. ఇదన్నమాట. నిన్న కాదు మొన్న వీడియో పెట్టాను, కానీ అసలు రీచ్ అవ్వలేదు. అసలు చాలా బాధ అనిపించింది. 5-6 వచ్చినాయి వ్యూస్ అంతే. ఒక్క లైక్ కూడా రాలేదు. ఎవరన్నా చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసినా లేకపోయినా మీకు నచ్చినట్టయితేనే షేర్ చేయండి. లేదంటే కనుక మనకు మాత్రం లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ రీచ్ అవ్వాలంటే మెయిన్ లైక్ కావాలి. ఒకవేళ నా వీడియోస్ మీకు రావట్లేదు వెంటనే అని అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ ఐకాన్ నొక్కితే కనుక, బెల్ సింబల్ నొక్కితే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తుంది అన్నమాట. ఒకవేళ అదేమన్నా నొక్కకపోతే చూసుకోండి ఒకసారి. ఇక్కడ పిచ్చుకలు వచ్చినాయి అన్నమాట, అదే మీకు చూపిస్తున్నాను. సాయంత్రం మేము బయటకు వెళ్తున్నప్పుడు సండే రోజున బయటకంటే షాపింగ్కి అనమాట, వరలక్ష్మి వ్రతానికి చీర తీసుకుందామని చెప్పేసి ఈయన తీసుకెళ్తానంటే ఈయన వచ్చేసరికి మేము రెడీగా ఉన్నాము. ఇంకా ఆయన భోంచేసి అప్పుడు ఆ భోజనం చేసినప్పుడన్నా మీకు వీడియో తీయవలసింది బిర్యానీ నేను. అప్పుడు కూడా హడావుల్లో నాకు గుర్తు రాలేదు వీడియో గురించి. ఈ పిచ్చుకలు వచ్చినప్పుడు బయటకు వచ్చి తీస్తున్నాను అనమాట వీడియో. ఇదైతే ఇంకా చెన్నై షాపింగ్ మాల్ శుభమస్తులోకి కూడా వెళ్ళాము, కానీ అసలు ఆఫర్స్ అయితే పెట్టాడు కానీ నాకేం నచ్చలేదు అంతగాని. ముందు శుభమస్తులోకి వెళ్ళాము, తర్వాత చెన్నై షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఇంకా అక్కడే చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను శారీ. మీకు ఏమన్నా చూడాలి అని అనుకుంటే చూపించండి అని ఒక వీడియో పెట్టమంటే కనుక పెడతాను. కుదిరితే మీరు చెప్తే కనుక కామెంట్ సెక్షన్లో నేను వీడియో పెడతాను అనమాట. అలాగే రేపు శ్రావణ మంగళవారం కదా, రేపు సోమవారం కదా. నేను పార్థవలింగాలు లాస్ట్ ఇయర్ చేసుకున్నాను కార్తీక మాసంలోని. ఈ ఇయర్ మొదలు పెడదాం అనుకున్నాను, ఆషాఢంలో నాకు కుదరలేదు పెట్టడం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ శ్రావణ మాసంలో మొదటి వారం ఇప్పుడు మొదలు పెట్టాను అనమాట.
ఇది ఇక్కడ మా వారు చేశారు, ఆల్రెడీ అభిషేకం అది చేసుకున్నారు. ఇక్కడ పార్థివలింగం అనమాట అది. ఒక పక్క నేను ఆయనకి రెడీ చేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ ఉప్మా చేసి పెట్టేశాను సింపుల్గానే. క్యారేజీ అయితే రైస్ వండాను కానీ పప్పు పెట్టాను కానీ అవ్వలేదు. ఈయన తర్వాత పట్టుకెళ్తారని చెప్పేసి ముందు పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోయారనమాట. పూజ అవ్వేటప్పటికైతే తీసుకురాలేదు, పిల్లల్ని పూజ ముందే అయిపోయింది. పార్థివలింగం అంటే మట్టితో చేస్తాం కదా, అదనమాట. చేసి అప్పుడు కూడా పువ్వులు చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయండి. నిజంగా ఎంత రేట్లు ఉన్నాయంటే 50 రూపీస్ కూడా ఎన్ని అంటే కొన్ని పువ్వులు అంటే ఆ పువ్వులు పెడుతున్నారండి 50 రూపీస్కి. అవన్నా ఏమన్నా బాగున్నాయి అంటే అవి కూడా బాగలేదు, ఏదో అలా అలా ఉన్నాయి అంతే, అంత మాత్రంగా. అంతేగాని వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారో మేము ఎందుకు కొనుక్కుంటున్నామో కూడా అర్థం కావట్లేదు. కానీ చెట్లు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. పారిజాతం మొక్క అవన్నీ కూడా తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎక్కడ వేసుకోమంటారు, ఎక్కడ వేసుకోవడానికి లేదు ఇక్కడ కూడా. అది బాగా పెద్దది అవుతుంది కదా, చూడాలి. ఇదండి ఈరోజు వీడియో. నమస్తే అండి.